హే హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ హైందిరో అండి. ఈరోజు అయితే మనం నుమాయిష్ ఎగ్జిబిషన్కి వెళ్ళిపోతున్నాము. సో ఈరోజు మండే ఫిబ్రవరి 17th లాస్ట్ డే అనమాట. ఇంకా ఫ్యూ అవర్స్లో నుమాయిష్ ఎగ్జిబిషన్ అయితే అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో మేమైతే సెకండ్ టైము నుమాయిష్ ఎగ్జిబిషన్కి మెట్రోలో అయితే వెళ్ళిపోతున్నాము. సో మెట్రోలో క్రౌడ్ అయితే బాగా ఉన్నారు. సో అకార్డింగ్ దట్ ప్లాన్ చేసుకోండి. మేము ఎవ్రీ టైము కార్లోనే వెళ్తాము. ఈసారి ఏంటంటే లాస్ట్ టైం కార్ది ఒకసారి చెప్పాను కదండి మీకు, చలాన్ పడింది అనేసి. సో అందులోనూ రిస్క్ ఎందుకులే, ట్రాఫిక్ కూడా ఎక్కువ ఉంటుందని చెప్పేసి మేము మెట్రో ప్రిఫర్ చేసాం అనమాట. మెట్రో నుంచి ఈ రూట్లోకి అయితే కల్పిస్తారు డైరెక్ట్గా. బట్ ఈ రూట్ నుంచి నేను ఎప్పుడు రాలేదు. ఇది 3rd గేట్ అంట. సో దీంట్లో నుంచి అయితే ఎంట్రన్స్ ఇచ్చారు. ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు అయితే కలెక్షన్ నాకు అంతగా నచ్చలేదు. గేట్ 1 గేట్ 2 అయితే మనకి చాలా కలెక్షన్ ఉంటుందండి. బయటే చాలా షాపింగ్ అయిపోతుంది అనమాట. సో టికెట్ తీసుకొని లోపలికి అయితే వచ్చాను. టికెట్ కౌంటర్ దగ్గర కూడా చాలా క్రౌడ్ ఉన్నారు. నాకు ఇలాంటి సెరమిక్ బాగా నచ్చినాయి అనమాట. అండ్ ఇలాగే గ్లాస్ వేర్ కూడా చాలా ఉన్నాయి. క్రాకరీ యూనిట్కి కానీ సంబంధించినవి క్రాకరీ ఐటమ్స్ ఇక్కడ చాలా తక్కువగా అనిపించినాయి. ఈ గేట్ నుంచి వెళ్తే కనుక మనకి ఇవన్నీ బాగా తక్కువలో కనిపిస్తాయి. అండ్ లాస్ట్ డే ఫ్యూ అవర్స్ ఉంది కాబట్టి ఇంకా ఈ కొన్ని గంటల్లో మనకి ఆఫర్స్ కూడా చాలా తక్కువకి మంచిగా ఇచ్చేస్తారనమాట. ఎందుకంటే వాళ్ళు బ్యాక్ స్టాక్ తీసుకెళ్ళిపోకుండా సో మనకు కొంచెం తక్కువలో ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ ఏది తీసుకున్నా 100, 150 అంట. స్టాల్స్కి బయట పెట్టేసి ఉంది. సో నేను మా అక్క చెక్ చేసి అక్కడే కొన్ని తీసేసుకున్నాము. సో ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా లాస్ట్లో చూపిస్తాను. మీకు కూడా నచ్చుతాయి అని అనుకుంటున్నాను. సో తర్వాత వచ్చేసరికి ఇంకా నైట్ అయిపోతుంది. కొరియన్ జోన్ అనేది కనిపించింది అనమాట. ఇదేంటంటే చీజీ రోల్ అనమాట. సో అది ట్రై చేద్దాం అనుకున్నాం. అది ఆర్డర్ ఇచ్చేసాను. ఇంట్లో నేనైతే కోక్ తీసుకుంటున్నాను. ఈ కోక్ వచ్చేసి 60 రూపీస్ ఒక గ్లాస్ అనమాట. ఒక బాటిల్ అంతా ఇస్తారు మనకి గ్లాస్లో పోసి. సో 60 రూపీస్. బయట అయితే మనకి 20, 30, 40లో ఉంటుంది. బట్ ఎగ్జిబిషన్ కాబట్టి తప్పదు. ఇంక ఈ చీజీ రోల్ అయితే తీసేసుకున్నాము. 200 రూపీస్ పడింది. దీంట్లో వెజ్ ఉంటుంది, చికెన్ ఉంటుంది. సో నేనైతే చికెన్ తీసుకున్నాను. నేను దుబాయ్ వెళ్ళినప్పుడు ట్రై చేద్దాం అనుకున్నాను. బట్ నాకు అస్సలు కుదరలేదనమాట. సో ఎగ్జిబిషన్లో పెట్టారని చెప్పేసి ఆర్డర్ చేసాము. సో టేస్ట్ చేసి బాగుంది అంటే కనుక మా అక్క వాళ్ళు కూడా ఇంకోటి తీసుకుంటా అన్నారు. సో నేను తీసుకున్నాక టేస్ట్ చేసింది ఫస్ట్ టైం మా అక్క. బాగానే ఉంది, ఒకసారి టేస్ట్ చేయండి మీరు కూడా, ఏదంటే దాన్ని బట్టి నేను ఇంకోటి తీసుకుంటా అంటుంది. సో అందుకనేసి నేను కూడా టేస్ట్ చేస్తున్నాను. నాకైతే చాలా నచ్చింది. నేను చీజీ రోల్ అయితే తిందాం అనుకున్నాను దుబాయ్లోనే, బట్ అక్కడ కుదరలేదనమాట నాకు. ఇక్కడైతే నాకు బాగానే నచ్చింది. నేనైతే ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. ఇంకా బాగుందని చెప్పేసి మా అక్క వాళ్ళు కూడా తీసుకున్నారు. ఇంట్లో రాజు ఏమో నేను ఎగ్జిబిషన్కి వెళ్తే బజ్జీ తినాల్సిందే అంటున్నాడు అనమాట. ఎందుకో చిన్నప్పటి నుంచి మాకు అలా మిగిలిపోయింది అనమాట, ఎగ్జిబిషన్ వెళ్తే బజ్జీ తినాలి అని. సో మీకు కూడా అలా ఎవరైనా ఉంటే కనుక నాతో షేర్ చేయండి. మీలో కూడా ఇంకెవరు ఉన్నారేమో అలాంటి వాళ్ళని. ఇంకా అలా వెళ్తూ ఉంటే హిండ్వేర్ అనేసి స్టోర్ పెట్టారు ఇక్కడ. ఈ స్టాల్లో ఏంటంటే మొత్తం హిండ్వేర్కి సంబంధించిన అన్ని ఐటమ్స్ ఉన్నాయండి. స్టవ్స్ కానీ ఇన్బిల్ట్వి అలాంటివి ఉన్నాయి, చిమ్నీస్ ఉన్నాయి, అండ్ డిష్ వాషర్ ఇలాంటివి కూడా ఉన్నాయి అనమాట. షింకులు కూడా ఉన్నాయి. న్యూగా ఏమేమి డిజైన్స్ లాంచ్ చేశారనేసి చెక్ చేసుకుంటున్నాను అనమాట. నాకు కావాల్సినవి విష్లిస్ట్ చేసుకున్నాను. అండ్ నేను సపరేట్ స్టోర్స్ కూడా వెళ్దామని అనుకున్నాను అనమాట, రాజు నేను. అండ్ మాకు దగ్గరలోనే ఉంది కాబట్టి నోట్ చేసుకున్నాం అడ్రస్, తన నెంబర్ కూడా తీసుకున్నాము. ఇక్కడ నైట్ వేర్ కలెక్షను అండ్ కార్డ్ సెట్స్ అయితే నెంబర్ 1గా ఉన్నాయి. అస్సలు మిస్ చేసుకోవద్దండి. కార్డ్ సెట్స్ మాత్రం సూపర్గా ఉన్నాయి. మీరు అక్కడే ట్రై చేసి తీసుకోండి, బెస్ట్ అని నా సజెషన్ అయితే. సో మీకు ఏదైనా కొంచెం షైగా అనిపించిందంటే మాత్రం ఇంకా సైజ్ అయితే మనం ఇంటికి వచ్చాక డిఫరెంట్గా ఉంటాయి. సో నా ఒపీనియన్ అనమాట. ఇంకా మేము నైట్ మెట్రోకి అయితే స్టార్ట్ అయిపోయాము. మెట్రోలో ఫుల్ క్రౌడ్ ఉన్నారు. ఇంకా అప్పటికే 12 అయిపోయింది టైము. ఇంటికి వచ్చి ఇంకేం తింటాంలే అనేసి టిఫిన్ చేద్దాం అనుకున్నాము. ఇంకా వచ్చి దోశలు వేసుకొని చట్నీ చేసి టైం అయిపోతుందిలే అని చెప్పేసి మేము అక్కడే దారిలోనే రెస్టారెంట్కి వెళ్ళిపోయి తీసేసుకున్నాం అనమాట. అందరం కలిసి ఫ్యామిలీ ప్యాక్ తీసేసుకున్నాము. ఇది వచ్చేసి చికెన్ బిర్యానీయే తీసుకున్నాము. అంటే నైట్ టైం కదా, మటన్ అంత తొందరగా అరగదని చెప్పేసి. అండ్ వీళ్ళది ఏంటంటే ముస్లిమ్స్ రెస్టారెంట్ అనమాట. ఇట్లాంటి వాటిల్లో మనకి యాక్చువల్గా మటన్ చాలా బాగుంటుంది అనుకోండి. బట్ చాలా లేట్ అయిపోయిందని చెప్పేసి అందరం చికెన్కే ఓట్ చేసేసాము. సో అలా తీసేసుకున్నాం అనమాట. ఈరోజు ఇలా అయిపోయింది. నుమాయిష్ ఎగ్జిబిషన్లో నేను తీసుకునే 1 by 1 చూపించేస్తాను. ఇది ఫస్ట్ వన్ అనమాట. ఇవన్నీ నాకు తీసుకున్న డ్రెస్సెస్ అన్నీ ఒకే స్టాల్లో తీసుకున్నాను. ఏదైనా తీసుకున్నా 150 రూపీస్ అనమాట. ఇవన్నీ ఉలెన్ టైపు బాగున్నాయి డ్రెస్సెస్.
మనం జారా బ్రాండ్ వీటిల్లో అయితే మనకి చాలా చాలా ప్రైస్ ఎక్కువ ఉంటుంది. 3500 4000 ప్రైస్ దాకా ఉంటుంది. బట్ మనకి ఇక్కడ జస్ట్ 150 రూపీస్కే వచ్చేసినాయి. నుమాయిష్ ఎగ్జిబిషన్లో చెక్ చేసుకుంటే చాలా మంచి మంచి దొరుకుతాయి అనమాట. సో ఇదైతే నాకు చాలా లెంత్ అయితే ఉంది. అంటే బాడీ ఫిట్టింగ్ వస్తుంది అనమాట. మనం వేసుకున్నప్పుడు మన బాడీకి చక్కగా అడాప్ట్ అయిపోతుంది, బాగుంటుంది. అండ్ ఇలా వచ్చేది అనమాట. లాంగ్ లెంత్ ఉంది. వింటర్ సీజన్లో వేసుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట. అండ్ సైడ్ చిన్న స్లిట్ వచ్చింది, చాలా కిందకి వచ్చింది అనమాట. మనకి పక్క నుంచి వస్తే కనుక మనం జీన్ కానీ అలా వేసుకోవాలి. బట్ ఇది చాలా కిందకు ఉంది అండ్ 2 సైడ్స్ వచ్చిందనమాట స్లిట్. నాకైతే సెలబ్రిటీ స్టైల్ లాగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో నాతో కమెంట్లో షేర్ చేయండి. 150 రూపీస్ అంటే చాలా వర్తీ అనమాట. అండ్ బ్రాండ్ వచ్చేసి మ్యాక్స్ బ్రాండ్. వీటిలో మనకి చాలా ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కూడా ఉంటాయి, చెక్ చేసి తీసుకోవాలి. నేనైతే అక్కడే ట్రై చేసి తీసుకున్నాను. ఎందుకంటే నేను ప్రీవియస్ లాస్ట్ ఇయర్ వీడియోస్లో కూడా చెప్పాను, నేను ఏదైనా సరే ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడే డ్రెస్ మీద ట్రై చేసి తీసుకుంటా. ఎందుకంటే ఇంటికి వచ్చిన తర్వాత సైజు సరిపోక చాలా మందికి ఇచ్చేసాను. అలాగే నాకు తెలియని చాలా కొనుక్కున్నాను అనమాట నేను డ్రెస్సెస్ కానీ చాలా ఐటమ్స్. అప్పటి నుంచి నాకు తెలిసింది ఏంటంటే ఏది తీసుకున్నా బయట అయినా సరే డ్రెస్ మీద అయినా ట్రై చేసి అటు ఇటుగా ఉంటేనే తీసుకుంటా అనమాట. సెకండ్ వన్ వచ్చేసి ఇది బర్గండీ కలర్ అనమాట. ఫుల్ హ్యాండ్స్ వచ్చినాయండి మోస్ట్లీ అన్నిటికీ. హ్యాండ్స్ కూడా ఒకసారి చెక్ చేసి తీసుకోండి. ఇలా వచ్చింది అనమాట. నెక్ అయితే కొంచెం మంచిగా వచ్చిందండి. ఇలా వస్తుంది వేసుకున్నప్పుడు. చూసేటప్పుడు అయితే ఇలా డీప్ లాగా ఉంటుంది, కానీ వేసుకుంటే మాత్రం కరెక్ట్గా సరిపోతుంది. అండ్ మంచిగా ఫ్లేర్ లాగా మంచి ఫ్రాక్ టైప్లో వచ్చింది అనమాట. ఇది అంటే బాడీ ఫిట్ కాకుండా కొంచెం ఫ్రాక్ టైప్ అలా అనిపించింది. ఇది బాగుంది. అండ్ కింద కూడా సంథింగ్ స్లిట్ వచ్చి చాలా యూనిక్గా అనిపించింది. కింద కూడా మొత్తం ఇలా ఎలాస్టిక్తో ఇలా వచ్చింది. చాలా బాగుంది. డిఫరెంట్గా స్టైలింగ్ చేసి వేసుకుంటే అదిరిపోద్ది అనమాట. నాకు గొంతు సరిగ్గా బాగాలేదు, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఎందుకంటే క్లైమేట్ చాలా చేంజ్ అయిపోయింది. సో దానివల్ల అనమాట ఇవన్నీ. ఇంకా అందులోనూ నుమాయిష్లో తీసుకొచ్చినవి ఇవన్నీ కూడా కొంచెం డస్టీగా ఉంటాయి. సో దానివల్ల నేను ఇన్ని రోజులు వీడియో చేయలేదు. లాస్ట్ డే అనమాట ఈరోజే. సో మోస్ట్లీ వెళ్ళి గ్రాబ్ చేసేయడానికి ట్రై చేయండి. ఇంక ఇవన్నీ ఇట్లాంటి స్టాల్స్ అయితే మోస్ట్లీ ఉంటాయండి. ఎందుకంటే ఇలాంటి స్టాల్స్ కాదు కదా, బయట కాబట్టి. నుమాయిష్ లోపలేనండి నేను చెప్పేది, ఇవన్నీ లోపలే ఉన్నాయి. ఇదనమాట. ఇది వచ్చేసి నాకు అండ్ బ్రాండ్ లాగా అనిపించింది, బాగుంది. అన్నీ ఉలెన్వేనండి, అన్నీ ఉలెన్వే. కొంచెం అండ్ బ్రాండ్ లాగా అనిపించింది, బాగుంది అని చెప్పేసి తీసుకున్నాను. వేసుకుంటే ఫిట్టింగ్ కూడా బాగుంది. అండ్ బ్రాండ్స్ వచ్చేసి బాడీ ఫ్లర్ట్ అంట. సో ఈ కొన్ని బ్రాండ్స్ బాగుంటాయండి, ట్రై చేసి తీసుకోవాల్సిందే. కానీ దీనికి ఏంటంటే కింద నేను జగ్గిన్ వేసుకుందాం అన్నట్టు తీసుకున్నాను. బాగుంది. బ్యాక్ సైడ్ అయితే ఏం రాదు, జస్ట్ ప్లెయిన్ వచ్చింది. కింద జాకర్ కానీ జగ్గిన్ కానీ వేస్తే స్టైలింగ్ చాలా బాగుంటుంది. సో లేదు నీళ్ళెంత వరకు వచ్చింది కాబట్టి అలా కావాలంటే అలా, అంటే మనం వెళ్తున్న ప్లేస్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి రెడ్ కలర్ తీసుకున్నాను. నాకు ఫస్ట్ నచ్చింది ఇదే అనమాట. ఫస్ట్ తీసేసుకున్నాను. ఇది చాలా బాగుంది అని చెప్పేసి. ఇది బ్లడ్ రెడ్ వచ్చింది, రెడ్ కలర్ అనమాట. బాగుంటుంది. ఇది ఏంటంటే ఫ్రంట్ సైడ్ నుంచి మనం ఇలా నెక్కి ఇలా వేసేసుకోవాలన్నమాట. ఇలా వేసేసుకుంటే సో ఫిట్టింగ్ చాలా బాగుంటుంది. అలా వచ్చిందనమాట ఇది. హ్యాండ్స్ అయితే మోస్ట్లీ అన్ని ఫుల్ హ్యాండ్సే తీసుకున్నాను. వింటర్ సీజన్ అంటే మనకు కావాల్సిందే చలిగా ఉన్నప్పుడు. సో వింటర్ వేర్కే వేసుకోవడానికి కాబట్టి నాకు ఇలానే బాగున్నాయి అనిపించింది. మోస్ట్లీ అన్ని కూడా ఇలానే ఉన్నాయి. కొన్ని వాటికి షార్ట్ హ్యాండ్స్ ఉన్నాయి, చెక్ చేసి తీసుకోండి. ఇలా వచ్చిందనమాట హ్యాండ్స్. సో ఇలా ఉంది. లెంత్ అయితే చక్కగా మిడ్డీ లెంత్ వచ్చింది, చాలా బాగుంది. కిందేలాగా ఫ్లఫీగా ఇలా వచ్చింది అనమాట. సో మొత్తం వేసుకుంటే ఫిట్టింగ్ కూడా చాలా బాగుందండి, స్టైలిష్గా ఉందన్నమాట. ఇవి వేసుకునే స్టైల్ చేసుకుంటే. అండ్ బ్యాక్ సైడ్ కూడా సేమ్ అనమాట. సో ఫ్రంట్ ఎలా వచ్చిందో బ్యాక్ కూడా అలానే వస్తుంది. చాలా డీసెంట్గా ఉంటాయి. అండ్ వింటర్లో మనకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. అండ్ వెకేషన్కి వెళ్తున్నా సరే సో మనకి సూపర్గా సూటబుల్గా ఉంటాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకటి తీసుకున్నాను. ఇది కలర్ అయితే మస్టర్డ్ ఎల్లో అండ్ సంథింగ్ అలా ఉంది కలరు. ఇది వచ్చేసి
ఇలా వచ్చింది. వీ నెక్ అనమాట. ఇది నెక్ వచ్చి ఇలా వస్తుంది, వీ నెక్. అండ్ మొత్తం కూడా ఫుల్ హ్యాండ్స్ వస్తాయి. మొత్తం చాలా బాగుందండి. మొత్తం నీట్గా వచ్చింది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఇలాంటివి తీసుకున్నప్పుడు అక్కడ 1కి 2 సార్లు, ఒకళ్ళకి 2 చెక్ చేసి నచ్చితేనే తీసుకోండి. చాలా వాటికి డ్యామేజెస్ కూడా ఉండొచ్చు. సో నేను మా అక్క ఇద్దరం కలిసి చెక్ చేసుకొని తీసుకున్నాను. నేనైతే సైజు ఫిట్టింగ్ బాగుందా లేదా అని చెక్ చేశాను. అండ్ మా అక్క డ్యామేజెస్ ఉన్నాయా లేదా అనేది చెక్ చేసింది. సో ఇలాంటివన్నీ కూడా పర్టికులర్గా ఉండాల్సిందే అనమాట. నుమాయిష్ ఎగ్జిబిషన్ అంటేనే కాదు, ఏ ఎగ్జిబిషన్ అయినా సరే ఇలాంటివి ఉంటాయి. కొంచెం చెక్ చేసుకోవాలి మనమే. ఇది లాంగ్ అండి, చాలా లెంత్ వచ్చేసింది, మ్యాక్సీ లెంత్ లాగా వచ్చేసింది అనమాట ఇది. అండ్ కింద కొంచెం వరకు ఇలా స్లిట్ వస్తుంది. ఇలా వచ్చినప్పుడే మనం నడవటానికి కంఫర్టబుల్గా ఉంటుంది, లేకపోతే మనం చుట్టుకున్నట్టు అయిపోతుంది కదా, నడవటానికి కంఫర్టబుల్గా ఉండదు. సో ఇలాంటి స్లిట్ అందుకే ఇస్తారనమాట. చాలా బాగుందండి. మొత్తం కూడా మనం స్లిమ్గా కనిపిస్తాము, అట్ ద సేమ్ టైం చాలా స్టైలిష్గా ఉంటుంది అనమాట. మనం దగ్గర నుంచి చూస్తే మీకు ఎట్లాగా స్ట్రైప్స్ కనిపిస్తాయి, అంత ఉలెన్తో అనమాట. అలాంటి స్ట్రైప్స్ మొత్తం వచ్చేసాయి ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ కూడా. చాలా నచ్చింది ఇది నాకు. ఈ కలర్ కూడా సూపర్గా అనిపించింది. ఫేస్ మీద పడంగానే చాలా గ్లోగా అనిపించింది అనమాట ఫేస్. అక్కడే ట్రై చేసి చూసాను కదా అందుకని. అండ్ ఇది వచ్చేసి వైన్ కలరు. అసలు ఇదైతే అబ్బబ్బా ఎంత బాగుందో డ్రెస్, సూపర్గా ఉంది. ఇది బ్యాక్ సైడ్ ఉన్నట్టుంది, ఒకసారి తిప్పి చూపిస్తాను. ఇలాంటి ఉలెన్ ఏంటంటే మనకి ప్రతిసారి పెట్టరండి. జిఎస్ఎం మాల్లో కొన్ని స్టాల్స్ పెట్టారనమాట బయట. సో అక్కడ కూడా నేను కొన్ని ట్రై చేశాను. దుబాయ్ టూర్ వెళ్ళక ముందు అక్కడ కూడా నేను కొన్ని తీసుకున్నాను, చాలా బాగున్నాయి. అవి నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తాను. ఇప్పుడు ఏంటంటే లాస్ట్ డే కదా నుమాయిష్, వెళ్ళే వాళ్ళకి ఫాస్ట్గా చూపించేస్తున్నాను అనమాట. నేను నచ్చింది తెచ్చేసుకోవడానికి బాగుంటుంది కదా అని. అసలు నాకు ఇదైతే నెక్ ఎంత బాగా నచ్చిందో. క్వీన్ విక్టోరియా అని అనేస్తారు కదా, సో సేమ్ అలా ఉంది. చాలా బాగుందన్నమాట. నెక్ ఇలా వచ్చేసింది, సూపర్ స్టైలిష్గా ఉంది. అండ్ మొత్తం కూడా ఉలెన్తో మొత్తం వర్క్ లాగా వచ్చింది అనమాట. ఉలెన్తో మొత్తం టాప్ నుంచి బాటమ్ వరకు అండ్ హ్యాండ్స్ కూడా చాలా స్టైలిష్గా అనిపించింది నాకు. సో తీసేసుకున్నాను. ఫుల్ హ్యాండ్స్ వచ్చింది అనమాట. మనకి కాలర్ కూడా చాలా బాగుంది, స్టైలిష్గా వచ్చింది. అండ్ మొత్తం బాడీ ఫిట్ వస్తుంది అనమాట. ఇది బాడీ ఫిట్ వస్తేనే బాగుంటుంది. లూజ్గా ఉంటే దీన్ని లుక్ ఉండదు, దీనిది అసలు అనిపించదు అనమాట. అసలు ఈ డ్రెస్ ఏనా అనిపించింది, లూజ్గా ఉండకూడదు. ఇవి చక్కగా బాడీ ఫిట్ ఉంటేనే బాగుంటుంది. అండ్ మనకు కూడా చలికి ఆపుతుంది, లుక్ వైజ్ బాగుంటుంది. బ్యాక్ సైడ్ ఏమో జస్ట్ ప్లెయిన్ వచ్చేసింది అనమాట. ఫ్రంట్ సైడ్ మొత్తం ఇలా వచ్చింది కదా, బ్యాక్ సైడ్ మొత్తం ఇలా ప్లెయిన్ అనమాట. చాలా బాగున్నాయి డ్రెస్సెస్. తీసుకున్నవన్నీ నాకు చాలా చాలా నచ్చినాయి. అన్నీ ఒక్కళ్ళ దగ్గరే తీసుకున్నాను అనమాట. మా అక్క కూడా 2 తీసుకుంది. మా అక్క వద్దు నాకు అంటుంది. తీసుకోక, చాలా బాగున్నాయి, క్వాలిటీస్ బాగున్నాయి, డిజైన్స్ బాగున్నాయి, చాలా బాగా పనికొస్తాయి నీకు, తీసుకో అన్నాను. నేను ప్రెజర్ చేస్తే ఒక 2 తీసుకుంది అనమాట. అండ్ లోపలికి వెళ్ళేటప్పుడు నాకు ఇయర్ రింగ్స్ కనిపించినాయి. సో బాగున్నాయి అని చెప్పి తీసుకున్నాను. జస్ట్ 50 రూపీస్ అనమాట. ఈచ్ 150. క్యూట్గా బాగున్నాయి కదా అని చెప్పి తీసేసుకున్నాను అనమాట. ఒకటి పర్ల్ అండ్ ఒకటి ఏమో సంథింగ్ ఏదో ప్లాస్టిక్ లాగా ఉంది. బట్ ఓకే తీసుకుందాం అని చెప్పేసి తీసుకున్నాను. బయట ఇయర్ రింగ్స్ కొని చాలా అయిపోయింది అనమాట. సూపర్గా ఉన్నాయి అండ్ క్యూట్గా హ్యాంగింగ్స్ బాగున్నాయి కదా అని చెప్పేసి తీసేసుకున్నాను. అండ్ నుమాయిష్ ఎగ్జిబిషన్లో ఇలాంటి 3 ట్రేస్, ఈ 3 ట్రేస్ కలిపేసి 100 రూపీస్కి అమ్ముతున్నారు అనమాట ఒక ఆయన. సో అందుకే తీసుకున్నాము. ఇంటికి వచ్చాక చూస్తే ఇది మొత్తం పగిలిపోయి ఉంది. సో ఓకే, మీకు కూడా షేర్ చేద్దాం. ఇలాంటివి కూడా ఉంటాయి నుమాయిష్లో, చాలా చాలా మోసాలు కూడా జరుగుతాయి. సో అందుకే ఇదైతే చూపిస్తున్నాను నేను మీకు. ఇదైతే 3 సెట్స్ కదండి. సో ఇలా ఉందన్నమాట. ఫస్ట్ వన్ ఇది మొత్తం ఇక్కడ పగిలిపోయి ఉందన్నమాట. ఇదంతా పగిలిపోయింది. బ్యాక్ సైడ్ కూడా మొత్తం ఇదంతా చూడండి, మొత్తం పగిలిపోయి వచ్చింది. సో మేము ఏంటంటే చీకట్లో చూసుకోలేదు. సో ఇంటికి వచ్చాక ఏముంది, ఇలా అయిపోయింది అనమాట. ఇలా పీసెస్గా అయిపోయి ఇలా మిగిలిన ట్రేస్లో ఇలా పడిపోయి ఉన్నాయి. సో ఇలాంటివి ఉంటాయి, చూసుకోండి. బట్ రిమైనింగ్ 2 అయితే బాగానే ఉన్నాయి కదా. సో అంతగా డిసప్పాయింట్ అయితే అవ్వలేదు. ఇది అన్నిటికన్నా పెద్ద ట్రే అనమాట. సో ఇది పెద్ద ట్రే, ఇది వచ్చేసి మీడియం ట్రే. ఇది మీడియం ట్రే, ఇది చిన్న ట్రే అనమాట. సో 3 ఇలా పెట్టేసేసి 100 రూపీస్ అంటే తీసుకున్నాము. చాలాసేపు చెక్ చేసాము, బట్ మాకు సైడ్ ఉంది కదా, సో సైడ్కి వైట్లోంచి వైట్ అసలు అంతా కనిపించలేదు అనమాట. అందులోనే చీకటిగా ఉంది కదా, నైట్ టైం కదా,
సో తీసేసుకున్నాము, 100 రూపీస్ పెట్టి తీసుకున్నాం అనమాట. సో ఇలాంటివి తీసుకుంటే ఒకసారి చెక్ చేసి మంచిగా ఉందనుకుంటే తీసుకోండి, కొన్ని బడ్జెట్లో మంచిగానే వస్తాయి. సో ఇది అనమాట ఈరోజు వీడియో. లాస్ట్ డే ఇవ్వాలి కాబట్టి ఫాస్ట్ వెళ్ళి గ్రాబ్ చేసేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్, సీ యూ, టేక్ కేర్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.